హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు డేట్ 20th జూలై. ఈ రోజుకి మా డాడీ చనిపోయి 1 year కంప్లీట్ అయిపోయింది. సో డెత్ యానివర్సరీ అని చెప్పి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు సిటీలో బోనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి రోడ్స్ అన్నీ కూడా చాలా రష్గా ఉన్నాయి. ఈ ఇల్లు మా నాన్న మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు కొన్నారు. సో మ్యాక్సిమం చైల్డ్హుడ్ అంతా కూడా ఇక్కడే జరిగింది. మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఇంట్లో. నాకు మా అన్నయ్యకి, నేను ఫస్ట్ అండ్ మా అన్నయ్య సెకండ్ ఉన్నప్పుడు అనుకుంటాను మా మమ్మీ వాళ్ళు ఈ ఇల్లు కొన్నారు. మేము వెళ్ళే టైంకి మమ్మీ వదిన కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసారు. సో అక్కడికి వెళ్ళాకే బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనమాట. మా ఇల్లు చాలా స్పేషియస్గా ఉంటుంది. సో పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట ఆడుకోవడానికి. యూజువల్గా తెలంగాణలో బోనాల రోజు ఆడపిల్లల్ని తప్పకుండా ఇంటికి పిలుచుకుంటారు. అలా ప్రతి బోనాలకి నేను కూడా ఇక్కడికి వస్తూ ఉండేదాన్ని. సో లాస్ట్ ఇయర్ డాడీ చనిపోయాక 10th డే సెరమనీకి ఆ రోజు బోనాలే, ఈరోజు డెత్ సెరమనీకి కూడా బోనాలే అనమాట. సో మా డాడీ ఇంకా ఉంటే ఈరోజు చాలా హడావిడి చేసేవాళ్ళు. ఆయన నాన్ వెజ్ తీసుకురావడము, అసలు ఇంకా చందు వచ్చినా నేను వచ్చినా చాలా హడావిడి చేసేవాళ్ళు అనమాట. మనకి చాలా ఇష్టమైన వాళ్ళనే మనం ఎక్కువగా తిడతాము అని అంటారు కదా. మా అన్నయ్యని మా మమ్మీని మా డాడీ ఆడిస్తే మా డాడీని మాత్రం నేను ఆడిచ్చేదాన్ని. సో నేను ఏమన్నా కూడా అసలు ఏమీ అనేవాళ్ళు కాదనమాట. బట్ ఆయన చనిపోయే ముందు లాస్ట్ మీట్ అయినప్పుడు నేను ఒక చిన్న సిల్లీ రీజన్కి నేను ఆయనను తిట్టానమాట. సో ఆ తర్వాత ఆయన చనిపోయారు. నెక్స్ట్ టైం మీట్ అవ్వలేదు ఇంకా. సో ఆ గిల్ట్ మాత్రం నాకు ఎప్పుడూ ఉంటుంది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా డాడీ మమ్మీ ఉంటే ఆ ధైర్యం వేరే అనిపిస్తుంది. ఎంత పెద్దవాళ్ళమైనా కూడా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పుకుంటే అసలు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. సో వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు, బట్ లేనప్పుడు మాత్రం వాళ్ళ యాబ్సెన్స్ మనల్ని అంటే ఇట్ విల్ కిల్ అనమాట. సో అందుకని ఉన్నప్పుడే వాళ్ళతో హ్యాపీగా ఉండాలి. ఇంత తొందరగా ఆయన చనిపోతారని మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము మాత్రం మా డాడీని చాలా చాలా మిస్ అవుతూ ఉన్నాము. మా డాడీ ఎవరితో మాట్లాడడానికైనా భయపడే వాళ్ళు కాదనమాట. సో ఆ క్వాలిటీయే నాకు వచ్చింది అని చెప్పి మా డాడీ ఎప్పుడు నన్ను మెచ్చుకునే వాళ్ళు అనమాట. సో నా క్వాలిటీయే నీకు వచ్చింది, నీకు అసలు భయం ఉండదు, ఏదైనా సరే చేసేయి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బ్యాక్ టు ద హోమ్. అండ్ ఇది ఆల్మోస్ట్ 1 week తర్వాత షూట్ చేసిన వీడియో అనమాట. పిల్లలతో వీడియో షూట్ చేయడం చాలా కష్టమవుతుంది. ప్రతిసారి నేను ఇదే చెప్తున్నాను. ఇప్పుడు మమ్మీ వచ్చిందనమాట. సో కొంచెం టైం అయితే దొరికింది షూట్ చేయడానికి. సో ఇలా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. రేపు అంటే 28th జూలైకి మా జున్ను బర్త్డే అనమాట. సో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకురావాలి బయటికి వెళ్ళి. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత బయటికి వెళ్తాము. దేనికి ఆడుకోవచ్చు కదా, మరి పడతాయి నీకు. ఈసారి జున్నుది 3rd హ్యాపీ బర్త్డే జరగబోతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ బర్త్డేస్ పిల్లలకి ఎక్కువగా గుర్తుండవు అండ్ వాళ్ళకి తెలియదు కూడా. సో 3rd బర్త్డే మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ టీవీలో కానీ ఇలా చూస్తూ ఉంటారు కదా. జున్నుకు కూడా తన బర్త్డే అంటే చాలా ఇష్టము. జున్నుకి పట్టీలు కొనడానికి అని చెప్పి షాప్కి వచ్చాము. పెద్దగా అయిన తర్వాత ఎలాగో మన మాట విన్నారు కదా, అందుకని చెప్పి ఇప్పుడే కొంచెం పెద్ద సైజ్ అయినా కూడా తీసుకున్నాను పట్టీలు. అంటే వెడల్పుగా ఉన్నవి తీసుకున్నాను అనమాట, కాళ్ళకు బాగా కనిపిస్తాయి అని చెప్పి. అండ్ సిల్వర్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది, 1100 అలా ఉంది. సో జున్ను పట్టీలు మాకు ఆల్మోస్ట్ 6000 చేంజ్ పడ్డాయి. బట్ వీఆర్ హ్యాపీ అనమాట. అక్కకి మనము పట్టీలు కొన్నాము, అర్థమైందా? ఇదిగో బాగున్నాయా?
అక్కకి అక్కకి నువ్వు ఆడపిల్ల అయితే నీకు కూడా కొనిస్తాను. నీకు కాదు అక్కకి. నువ్వు పెట్టుకో. వీడికి పెట్టాలంట. నీకు కాదు, ఇది అక్కకి. ఓకే, నీకు వేరేది కొనిస్తాలే నీ బర్త్డే అప్పుడు. ఓకేనా? పట్టీలు కొనిన తర్వాత కేక్ ఆర్డర్ చేయడానికి అని చెప్పి బేకరీకి వెళ్ళాము. జున్నుకి ఈ మధ్య ఫేవరెట్ కలర్ ఎల్లో నుంచి పింక్కి టర్న్ అయిందనమాట. సో పింక్ కేక్ కావాలి అని అడిగింది. అండ్ ఇక్కడ నేను డాల్ కేక్ చూస్తున్నాను. మామూలుగా అయితే ఇలాంటివి సెలెక్ట్ చేసినప్పుడు క్రీమ్ ఎక్కువగా ఉంటుంది కదా, సో పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళకి కాఫ్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మల్ కేక్ మీద ఇలా డాల్ పెట్టేలాగా సెలెక్ట్ చేశాను అనమాట. అండ్ కేక్ అయిపోయిన తర్వాత డెకరేషన్ ఐటమ్స్ దగ్గరకు వచ్చాము. మనము బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మెడలో ఒక దండ మాత్రం వేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని డెకరేషన్ ఐటమ్స్ వచ్చాయన్నమాట వీళ్ళకి. ఇది నాకు ఎందుకు అసలు నచ్చలేదు, ఒక రకంగా అనిపిస్తుంది పెడితే సైంటిస్ట్ లాగా, అందుకే తీసుకోలేదు. చిన్నప్పుడు మా మమ్మీ అన్నయ్య బర్త్డే అయినా నా బర్త్డే అయినా ఇద్దరికి బట్టలు తీసుకొచ్చేదన్నమాట. సో ఎవరి బర్త్డే అయినా కూడా ఇద్దరం కొనుక్కునే వాళ్ళము. అలా ఇప్పుడు నేను జున్ను బర్త్డే అయినా కూడా ఆర్య కొంటాను, ఆర్య బర్త్డే అయినా జున్ను కొంటాము. సో ఫస్ట్ క్రైలో ఆర్యకు ఒక మంచి డ్రెస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇద్దరిని హ్యాండిల్ చేయలేము అని చెప్పేసి జున్నుని ఇంట్లోనే మమ్మీ దగ్గర పెట్టేసి వెళ్ళాం అనమాట. ఎప్పుడైనా ఇలానే బయటికి వెళ్తే ఇంజెక్షన్ కోసం వెళ్తున్నామని చెప్తాము. సో ఆర్యకి ఇంజెక్షన్ కోసం వెళ్తున్నాము అంటే ఇంక సైలెంట్ అయిపోతుంది. మన పిల్లలంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది, బట్ నాన్నలకి కూతుర్ల మీద ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో జయం సినిమాలో ఉంటుంది కదా, నా కూతురు పట్టీలు వేసుకొని తిరుగుతుంటే మా అమ్మ గుర్తొస్తుంది అని చెప్పి. వాళ్ళ అమ్మ గుర్తొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ జున్ను అటు ఇటు తిరుగుతూ ఉంటే చందు చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు, కళ్ళలో నీళ్ళు కూడా తెచ్చేసుకుంటున్నాడు. ఎందుకో కానీ నాన్నలకి కూతుర్లు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో చందుకు కూడా అంతే అనమాట. ఒక 1% ఎక్కువ ఉంటుందేమో, కానీ ఎక్కువే ఉంటుంది అనమాట. మా ఆర్య ఈ మధ్య వాళ్ళ అక్కతో చాలా పోటీ పడుతున్నాడు అన్ని విషయాలలో. మరి జున్ను కిస్ చేసినప్పుడు వాడి కిస్ చేయడం కూడా మ్యాండేటరీ, అందుకే వచ్చి పెట్టించుకొని వెళ్ళాడు. ఇది నెక్స్ట్ డే పొద్దున్నే ఇద్దరికి కూడా స్నానాలు చేపించేసాము. సో తల స్నానం చేయించామన్నమాట. జున్నుకి చాలా భయం, అందుకే ఏడుస్తుంది. పింకా? ఏ కలర్? బాగుందా? సూపరా? నువ్వు పెట్టుకుంటావు ఇప్పుడు? ఓపెన్ చేయి. ఇక్కడ నుంచి ఏమొచ్చింది? సూపర్, పడుతుంది. చూపి కలర్స్ వస్తున్నాయా? వచ్చినాయా? నచ్చిందా? బాగుందా? సూపర్. ఓకే. జున్ను ఎప్పటి నుంచి వాచ్ అడుగుతుంది వాళ్ళ నాన్నని. పింక్ కలర్ వాచ్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంది. సో వాళ్ళ నాన్న దాని బర్త్డేకి వాచ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. 55 అయిందా? 55 అయిందా టైము? 55 అయిందంట టైం. ఇంట్లో చక్కగా పూజ చేసుకొని స్వీట్ చేసుకొని ఆ తర్వాత మేము గుడికి వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరలో ఉన్న చీర్యాల నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. మాకు చాలా దగ్గరలో ఉంది, బట్ చాలామంది దూరం నుంచి కూడా వస్తారు ఈ గుడి చూడడానికి. చాలా బాగుంటుంది. సో నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూపించాను కదా, మా పిల్లల ఇద్దరి అన్నప్రాసాలు కూడా ఇక్కడే జరిగాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, పొలాల మధ్యలో చెరువుకి దగ్గరలో చాలా బాగుంటుందన్నమాట.
గుడి నుంచి ఇంకా డైరెక్ట్గా జున్ను వాళ్ళ స్కూల్కి వెళ్ళామన్నమాట చాక్లెట్స్ అవి పంచడానికి. సో వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న బొమ్మలతో ఇద్దరు ఆడుకోవడం స్టార్ట్ చేశారు. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళడానికి చాలా భయపడేవాళ్ళం కదా, బట్ పిల్లలు ఇప్పుడు అస్సలు భయపడట్లేదు. వాళ్ళకి ఆటలు కానీ చదువు కానీ ఏదైనా కూడా వాళ్ళకి ఇష్టమైనట్లుగానే నేర్పిస్తున్నారు ఇప్పుడున్న స్కూల్స్లో. మనకు అప్పుడు అలా లేదు కదా, సో టీచర్స్ ఎప్పుడు కొడుతూనే ఉండేవాళ్ళు. జున్ను వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్కి ఇంకా ప్లే గ్రూప్లో ఉన్న టీచర్కి కూడా చాక్లెట్స్ ఇచ్చేసింది. ఆ తర్వాత పైన వాళ్ళ క్లాసెస్ ఉంటాయి, సో అక్కడ వెళ్ళి టీచర్స్ అందరికీ కూడా చాక్లెట్స్ పంచేసింది. ఆ తర్వాత వాళ్ళ క్లాస్లో పిల్లలందరినీ కూడా కిందికి పిలిచారు. వాళ్ళ బర్త్డేస్ రోజు ఇలా గ్రీటింగ్ కార్డ్స్ అండ్ ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. చాలా సింపుల్గా డెకరేషన్ చేసాము, బట్ బాగుందన్నమాట. సో ఒక ప్యాక్ లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా, ఆ ప్యాక్ తీసుకొని వచ్చామన్నమాట. సో ఒక టేబుల్ అండ్ చైర్ అరేంజ్ చేసాము జున్ను కేక్ కట్ చేయడానికి. అండ్ ఆర్య నేను ఎందుకు తగ్గాలి అని చెప్పి వాడి చైర్ వాడు తెచ్చుకొని కూర్చున్నాడు అక్కడ. నేను వర్క్ చేసిన స్కూల్లో మేడం వాళ్ళు జున్ను ఫస్ట్ బర్త్డేకి బొమ్మ ఇచ్చారు. సో ప్రతి బర్త్డేకి కూడా ఈ బొమ్మ కూడా ఒక డెకరేటివ్ ఐటమ్ అయిపోయిందనమాట. సో బర్త్డేకి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ కూడా పిలిచాము. జున్ను బర్త్డేకి ఇలా ఈసారి డాల్ కేక్ తీసుకొచ్చాము. మోడల్ పాతది, బట్ జున్ను చాలా ఎక్సైట్ అయిందనమాట. ఈవినింగ్ ఇలా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ పిలిచేసి చిన్నగా బర్త్డే పార్టీ ప్లాన్ చేసామన్నమాట. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను ఫైనల్గా. చాలామంది మంచిగా అనుకొని ఆర్ఫనేజెస్లోకి వెళ్ళి కేక్ కట్ చేపిస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలతో, బట్ అది చాలా రాంగ్ అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే మీరు మంచి ఉద్దేశంతోనే అక్కడికి తీసుకెళ్ళి కేక్ కట్ చేపిస్తున్నారు, బట్ అక్కడ ఉన్న పిల్లలు మా పేరెంట్స్ ఉంటే కూడా మాతో ఇలాగే కేక్ కట్ చేయించేవాళ్ళు అని అనుకుంటారు కదా. సో అది మనకు తెలియకుండానే వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది. సో మీకు నిజంగా వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలి అని అనిపిస్తే ఏదైనా వాళ్ళ పేరు అంటే మీ పిల్లల పేరుతో ఏదైనా డొనేట్ చేయండి. వాళ్ళకి అవసరమైనవి ఏమన్నా ఉంటే వాళ్ళకు కూడా అంటే పిల్లలకి కూడా అలాగే అలవాటు చేయండి. బట్ కేక్ తీసుకెళ్ళి వాళ్ళ ముందు కట్ చేయించడం లాంటివి మాత్రం చేయకండి. ఇట్ ఈస్ వెరీ రాంగ్. సో వాళ్ళు చాలా బాధపడతారు పేరెంట్స్ లేరు అని చెప్పి. దిస్ ఈజ్ అ మెసేజ్ ఐ రియలీ వాంటెడ్ టు గివ్. సో మా జున్ను బర్త్డే ఇలా సింపుల్గా చేసేసాము. అండ్ ఈ వ్లాగ్ మా మెమరీస్ కోసమే క్రియేట్ చేయడం జరిగింది. చాలా సింపుల్గా ఉండొచ్చు, కొంతమందికి యూస్ఫుల్గా కూడా లేకపోవచ్చు, బట్ దిస్ వీడియో విల్ బీ రియల్లీ మెమరబుల్ ఫర్ మీ. కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది ఏం జరిగింది ఆ రోజు అని చెప్పి. బట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద లైక్ బటన్. సీ యూ సూన్. బై.